అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు ప్రేమించి పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. కొన్ని రోజులు అయ్యేటప్పటికి 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు గడిచేటప్పటికి మోజు తీరిపోయి వీళ్ళకి బాధ్యతలు పెరిగిపోయి సంసారం అంటే భయం పట్టుకునో లేకపోతే ఏంటో ఇంకొక లగ్జరీ లైఫ్కి అలవాటు పడో ఆడ మగ కూడా తప్పులు చేస్తున్నారు. ఒక పక్కనే లేదండి, ఇరు పక్కలా ఉంది. కానీ పెళ్ళంటే 100 ఏళ్ళ పంట. ఎంతో ఆలోచించి స్టెప్ తీసుకుని పెళ్లి చేసుకోవాలి. ఒకవేళ ప్రేమ పెళ్ళి తప్పు అని నేను అన్నాను, కానీ దాన్ని కూడా చాలా ఆచితూసి జాగ్రత్తగా మనం నిర్ణయం తీసుకుని పెళ్లి చేసుకోవాలి. చెడికావేశాల్లోనూ ఆనందాల కోసం పెళ్ళిళ్ళు చేసుకోకూడదండి. పెళ్ళి అనేది స్వర్గంలో నిర్ణయిస్తారని ఇదివరకు అనేవారు కాదండి, ఇప్పుడు నరకంలో నిర్ణయించినట్టుంది కదండి. చాలామంది పిల్లలు ఏం చేస్తున్నారు, మైనారిటీ తీరకపోయినా ప్రేమలో పడిపోయి ఆ పెళ్లి చేసేసుకోవటాలు ఇటువంటివి జరిగిపోతాలో, తర్వాత రకరకాలు జరిగిపోతాలు. మన వైజాగ్ అమ్మాయిని అలాగే కదండి, మోజు తీరిన వల్లనే కదా నిండు గర్భిణిని చంపేశాడు. అలాంటివి రాకూడదు. పెళ్లి చేసుకున్నారు అంటే సత్యంత వరకు 100 సంవత్సరాలు మన ఆయుష్ భగవంతుడు ఎన్నాళ్ళు ఇచ్చాడో అన్నాళ్ళు కూడా కలిసి జీవించేలాగుంటేనే ప్రేమించి పెళ్లి చేసుకోవాలి. తల్లిదండ్రులకి శోభం మిగిల్చేలాగా పెళ్ళిళ్ళు చేసుకోకూడదు. ప్రేమించినప్పుడు తల్లిదండ్రులను బాధ పెడుతున్నారు, చచ్చిపోయేటప్పుడు తల్లిదండ్రులను బాధ పెడుతున్నారు. చాలా తప్పు కదండి ఇది. క్షణికావేశాలు మానేసుకోవాలండి. మన ఆలోచనతో ప్రవర్తన ఉండాలి. చదువుకున్న వాళ్ళు కదా ఈ రోజుల్లో, ఇదివరకు చదువు లేని వాళ్ళే బెటర్ అండి. లైఫ్ గురించి బాగా ఆలోచించేవారు. చదువు ఎక్కువ అయ్యేటప్పటికి చదువు మనకు నేర్పవలసిన సంస్కారాన్ని తుంచేస్తున్నట్టు అయిపోతుంది మనం కదండి.